థర్డ్ షినోబి వరల్డ్ వార్ టైంలో షీసుయి ఉచిహా తన గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత షీసుయిని ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ ని ఒక గెనిన్ టీమ్ లో అయితే జాయిన్ చేస్తారు. అలా ఒక సంవత్సరం తర్వాత యుద్ధం ముగిసిన వెంటనే షీసుయి యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఒక మిషన్ లో భాగంగా తన కళ్ళ ముందే చనిపోవడం అయితే చూస్తాడు. దాంతో తన మాంగిక్యూ షారింగన్ యాక్టివేట్ అయితే అవుతుంది. అలా 1 year గడిచిన తర్వాత షీసుయి 5 years ఓల్డ్ ఇటాచి ఉచిహాన్ అయితే మీట్ అవుతారు. ఇక వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా అయితే మారతారు. అంతేకాదు వాళ్ళిద్దరి మధ్య బ్రదర్స్ లాంటి బాండింగ్ కూడా ఏర్పడుతుంది. అలా ఒక 1 year తర్వాత షీసుయి ఒక గెనిన్ గా అందరి దృష్టిని ఆకర్షించడం అయితే ప్రారంభిస్తాడు. అంతేకాదు తన బాడీ ఫ్లిక్కర్ టెక్నిక్ వల్ల తనకి షీసుయి ఆఫ్ ద బాడీ ఫ్లిక్కర్ అనే పేరు కూడా లభించింది. సో ఇక 2 years తర్వాత షీసుయి యొక్క ఫాదర్ వార్ లో తన లెగ్ ని కోల్పోవడం వల్ల తను కంప్లీట్ గా బెడ్ రెస్ట్ కి అంకితం అవుతాడు. అంతేకాదు తనకి ఒక టైప్ ఆఫ్ ఇల్నెస్ కూడా వస్తుంది. సో దాంతో తను షీసుయిని రికగ్నైజ్ కూడా చేయలేకపోతాడు. దాంతో షీసుయే తన ఫ్యామిలీ బాధ్యతల్ని చూసుకునేవాడు. దాంతో షీసుయికి ఒక విషయం అయితే అర్థమవుతుంది. అందరూ ఏదో ఒక రోజు మరణిస్తారు, అందుకని నేను కూడా నా డెత్ కోసం ప్రిపేర్డ్ గా ఉండాలని అనుకుంటాడు. సో ఇక మనకి అనిమేలో అయితే టీమ్ షీసుయిని ఒక లాంగ్ మిషన్ లో అయితే అసైన్ చేస్తారు. ఆ మిషన్ లో కిరిగాకురే ఫోర్స్ ని లీడ్ చేస్తున్నటువంటి ఆవోని అక్కడ నుంచి తరిమి కొట్టాలి. కానీ సడన్ గా ఆవో షీసుయి యొక్క పవర్స్ ని గ్రహించి తనని మనం ఓడించలేమని, ఇక్కడ నుండి మనం రిట్రీట్ అవుదామని తన టీమ్ తో అయితే చెప్తాడు. ఇక కొన్ని రోజులకి ఇటాచి విచిత్రంగా ప్రవర్తించడం గమనించిన కోనోహా పోలీస్ ఫోర్స్ షీసుయిని ఇటాచిని మానిటర్ చేయమని చెప్తారు. కానీ నిజానికి షీసుయికి మాత్రం ఇటాచి పైన చాలా సింపతి అయితే ఉండేది. ఎందుకంటే వాళ్ళకి వార్ అంటే ఇష్టం ఉండదు. వారు వల్ల కేవలం నష్టం మాత్రమే అని వాళ్ళకి తెలుసు కాబట్టి. అండ్ ఇక 9-tailed fox విలేజ్ ని అటాక్ చేసినప్పుడు ఉచిహా క్లాన్ కి దీనికి సంబంధం ఉందని వాళ్ళనైతే బ్లేమ్ చేస్తారు. సో దీంతో వాళ్ళైతే చాలా కోపానికి గురవుతారు అండ్ వాళ్ళు కొంచెం క్రూవల్ గా కూడా మారతారు. సో ఇదంతా షీసుయి ఉచిహా అయితే గమనిస్తాడు. సో వెంటనే షీసుయి వెళ్లి థర్డ్ హోకాగే అయినటువంటి హిరుజన్ సరుటోబికి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీంతో సరుటోబి నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉందని చెప్పి షీసుయిని ఉచిహా క్లాన్ పైన స్పై చేసేందుకు ఒప్పుకుంటాడు. అండ్ ఇక షీసుయి అనుమానమే నిజం అవుతుంది. ఉచిహా క్లాన్ అయితే విలేజ్ పైన తిరుగుబాటు చేసేందుకు ప్లాన్స్ అయితే వేస్తూ ఉంటారు. సో ఈ విషయం తెలుసుకున్న షీసుయి చాలా బాధపడతాడు. సో ఇక ఈ ప్లాన్ ని ఆపేందుకు షీసుయి ఉచిహా ఫుగాకు ఉచిహా పైన తన కొటో అమాట్సుకామెని యూజ్ చేసి ఈ వార్ ని ఆపుదామని అనుకుంటాడు. సో ఇక షీసుయి తన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేద్దామని వెళ్తాడు. బట్ అక్కడికి తన ప్లాన్ ని ఆపేందుకు డాన్జో అండ్ షుగారు అయితే వస్తారు. షుగారు యాక్చువల్ గా అబురామే క్లాన్ కి చెందినటువంటి వాడు. డాన్జో కేవలం ఉచిహాస్ యొక్క లీడర్స్ ని మ్యానిపులేట్ చేయడం వల్ల తను అనుకున్నది సాధించలేనని భావించి షీసుయిని కూడా మ్యానిపులేట్ చేస్తాడు. దాని ద్వారా తన ఐస్ ని తీసుకొని తన స్టైల్లో విలేజ్ ని ప్రొటెక్ట్ చేద్దామని అనుకుంటాడు. సో ఇక డాన్జో యొక్క ఫస్ట్ అటాక్ నుండి షీసుయి అయితే ఎలాగోలా తప్పించుకోగలుగుతాడు. కానీ డాన్జో ఆల్రెడీ తన దగ్గరున్న షారింగన్ తో ఫర్బిడెన్ ఈజనాగిన్ అయితే యూజ్ చేస్తాడు. దాంతో షీసుయి యొక్క రైట్ ఐ ని డాన్జో అయితే దొంగలిస్తాడు. ఇక డాన్జో తన మనుషులైతే షీసుయిని సరౌండ్ చేస్తారు తన రైట్ ఐ ని కూడా దొంగలించేందుకు. కానీ షీసుయి ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకోగలుగుతాడు. సో ఇక షీసుయి తనకి ఎంతో నమ్మకమైన ఇటాచి దగ్గరికి అయితే వెళ్తాడు అండ్ ఇటాచికి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాడు. అంతేకాదు డాన్జో తన లెఫ్ట్ ఐ ని కూడా దొంగలించడానికి వస్తాడని గ్రహించిన షీసుయి ఆ ఐని ఇటాచికి ఇచ్చి విలేజ్ ఇంకా ఉచిహాస్ యొక్క నేమ్ ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి ఒక సూసైడ్ నోట్ అయితే రాస్తాడు. ఆ సూసైడ్ నోట్ లో నేను ఉచిహాస్ యొక్క రివల్యూషన్ ని ఫాలో అవ్వలేనని రాస్తాడు. అంతేకాదు తన ఐస్ పైన తరువాత ఫ్యూచర్ లో గొడవలు రాకూడదని, నేను చనిపోయే ముందే నా ఐస్ ని నేను క్రష్ చేసుకుని నాకా రివర్ లోకి జంప్ చేసి సూసైడ్ చేసుకున్నానని చెప్తాడు. బట్ తన క్లాన్ మెంబర్స్ మాత్రం షీసుయిని అర్థం చేసుకోలేకపోయారు. అంతేకాదు షీసుయి ఇటాచి కళ్ళ ముందే చనిపోవడానికి గల రీజన్ ఇటాచి తన మాంగేక్యూ షారింగన్ ని యాక్టివేట్ అవుతుందన్న ఉద్దేశంతో కూడా అలా చేస్తాడు. షీసుయి యొక్క పర్సనాలిటీ షీసుయి చాలా హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. షీసుయి ఎప్పుడు కూడా తన పవర్స్ అండ్ స్కిల్స్ ని చూసుకొని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేవాడు కాదు. అండ్ తను చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. తను ఎంత కైండ్ హార్టెడ్ పర్సన్ అంటే తన ఎనిమీస్ ని చూసి కూడా తను జాలి పడతాడు. అండ్ తనకి ఎమోషన్స్ అయితే చాలా ఎక్కువ. అందుకే ఇటాచిని ఒక నార్మల్ పర్సన్ లా కాకుండా తన బ్రదర్ లా అయితే ట్రీట్ చేసేవాడు. షీసుయికి ఈ సిరీస్ లో చాలా తక్కువ స్క్రీన్ టైం లభించిన బట్ తన క్యారెక్టర్ అయితే చాలా ఇంపాక్ట్ అయితే చేసింది. సో చూద్దాం షీసుయికి సంబంధించి ఒక ఓన్ ఆర్క్ ఏదైనా రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో మేబీ ఫ్యూచర్లో ఏమైనా రిలీజ్ చేస్తే చూడొచ్చు మరి మన షీసుయికి సంబంధించి.
సో ఫ్రెండ్స్, షీసు యొక్క పవర్ లెవెల్స్కి సంబంధించిన వీడియో కూడా మీకు కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను తన పవర్స్కి సంబంధించిన వీడియో కూడా తీసుకొస్తాను. సో ఇప్పటికైతే ఇది షీసు యొక్క లైఫ్ స్టోరీ. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.